పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము తృణీకరణ. ప్రియులారా, తృణీకరించడం అనే పదానికి వ్యతిరేకముగా చెప్పడం, లేక తెలియదు అని ధృవీకరించడం, లేక ఉపేక్షించడం వంటి వేరువేరు అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకు, పేతురు తృణీకారం తక్కువ స్థాయికి చెందిందిగా చూస్తాం. ఎందుకంటే దేవుడు నిశ్చయముగా పేతురు పాపాన్ని క్షమించి వాడుకున్నాడు. అయితే ప్రభువును పూర్తిగా ఉపేక్షిస్తే మారు మనస్సు ఉండదు అని హెబ్రీ 6వ అధ్యాయం 4-6 వచనాలలో మనం చూస్తాం. ప్రియులారా, పేతురు ప్రభువును తృణీకరించిన అనగా ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పినా అతడు ఉపేక్షించలేదు, లేక తెలియదని ధృవీకరించలేదు. ప్రియులారా, ఏ విశ్వాసి కూడా ప్రభువును తృణీకరించాలని ఆశపడడు. కానీ ఆత్మీయ ఆరోగ్యంతో కొనసాగకపోవడం ఆ దిశగా వేసే మొదటి అడుగు. ప్రభువును తగినంతగా వెదికేలా పురికొల్పడంలో దీన్ని గుర్తించుకోవడం సహాయపడుతుంది. మన మీద మనం ఎలా ఆధారపడాలో నేర్పించబడింది. కానీ ఆయనలో, ఆయన శక్తి మహాత్మ్యములో ఎలా బలముగా ఉండాలో నేర్చుకోవాలి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములో మనం గమనిస్తాం. ప్రియులారా, మన శారీరక దేహాలను బలముగా ఆరోగ్యముగా ఉంచుకోవడానికి వ్యాయామం చేయాలి. అలాగే దైవభక్తి కొరకు వ్యాయామం చేయాలి. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. సమయం వచ్చినప్పుడు ప్రభువు కొరకు ఆత్మీయంగా బలముగా నిలబడతాం. దేవుని బిడ్డలారా, ఏదో పాపముతో ప్రభువును తృణీకరించావని ఆలోచిస్తూ భయముతో నీ జీవితంలో వేధించబడుతూ ఉండవచ్చును. దేవునికి నీ హృదయం తెలుసని నిశ్చయించుకోనండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు ధ్యానించండి. ప్రియులారా, నీ మాటలు క్రియలు ఎంతగా గాయపరిచినా కూడా నీ హృదయంలో ఇంకా ఆయన ఘనపరుస్తూ నిజముగా మారు మనస్సు పొందితే ఆయన నిన్ను ఉపేక్షించడు. ప్రియులారా, ఆయన నిన్ను క్షమిస్తాడు, పవిత్రపరుస్తాడు, క్రొత్తగా ఆరంభించగలవు. కనుక మనము దేవుని తృణీకరించేవారముగా కాక మనము ఆయనను కలిగి మనము జీవించుదాం. ఉన్నపాటున ప్రభు పాదాల దగ్గరికి వద్దాం. ఆయన మనల్ని క్షమించువాడు, ప్రేమించువాడు, ఆయన మనల్ని పవిత్రపరచువాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడై ఉండండి. దేవా, నీకు వందనాలు. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి.
బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రతిదినము కూడా ఈ ప్రాతకాలపు ఆరాధనలో, ధ్యానములలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. దినదీవెనల చేత నింపండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి వారికి నూతన సంవత్సరమైన దయా కిరీటాన్ని ఆశీర్వాదంలో దయచేయమని మరొకసారి నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచి నడిపించమని, మీరే తోడై ఉండమని కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.